ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ 11వ రోజు మన యొక్క అంశంగా మేరీ స్లెసర్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. మేరీ స్లెసర్ ఈమె డిసెంబర్ 2వ తారీఖు 1848వ సంవత్సరం డిసెంబర్ 2, 1848లో గిల్కమ్స్టన్లో అబీర్దన్ అనేటువంటి ప్రాంతంలో స్కాట్లాండ్ దేశంలో జన్మించారు. ఈమె తండ్రి గారి పేరు రాబర్ట్, తల్లి గారి పేరు మేరీ. రాబర్ట్ మరియు మేరీ ఆ యొక్క కుటుంబానికి పుట్టినటువంటి బిడ్డలో మేరీ స్లెసర్ గారు రెండవ బిడ్డ. షీ వాజ్ ద సెకండ్ బోర్న్ బేబీ. వీరి తండ్రి గారు ఒక షూ మేకర్గా ఆయన చెప్పులు కుట్టుకునేటువంటి పనిని ఆయన చేస్తూ ఉండేవాడు. ఈయన భయంకరమైన త్రాగుబోతు. ప్రతిరోజు ఆ యొక్క చెప్పులు కుట్టుకోవడం, అందులో వచ్చే సంపాదనలో మ్యాక్సిమం తాగేసి ఆయన ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి తన భార్యలో బిడ్డల్లో భయంకరంగా కొట్టడం, తిట్టడం, హింసించడం లాంటివి ఆయన చేస్తూ ఉండేవాడు. తన తల్లిని కొడుతున్నాడని చెప్పి ఆమె అడ్డగించినప్పుడు అనేక సార్లు ఈమెను బయటికి గెంటేసి తలుపులు వేసేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఆమె కుటుంబంలో జరుగుతున్నాయి. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కటిక పేదరికం, మరొక పక్క తండ్రి త్రాగుబోతులతో చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉందండి. తన తల్లిగారు మాత్రం దేవుని పట్ల నమ్మిక ఉంచినటువంటి వ్యక్తి, ప్రార్థనాపరుడు. దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండేవాడు. తన భర్త ప్రవర్తన బట్టి నా పిల్లలు ఎలాగైనా పోషించుకోవాలి, లేకపోతే వారు ఆకలితో చనిపోతారేమో అని చెప్పి ఆమె ఒక జూట్ మిల్లో పనిచేయడానికి ఆమె వెళ్ళిపోతూ ఉండేది. ఆ తర్వాత ఇలా ఉన్నటువంటి సమయంలోనే మేరీ స్లెసర్ గారి యొక్క తండ్రి గారు తాగి చనిపోయాడు. ఆ తర్వాత మేరీ స్లెసర్ గారు 11 ఇయర్స్ ఏజ్ నుంచి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తల్లితో కలిసి ఆ యొక్క జూట్ మిల్కి వెళ్ళి పనిచేయడం ఆమె ప్రారంభించింది. ఒక చైల్డ్ లేబర్గా ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఆమె పనిచేస్తూ ఉండేది. ఈ విధంగా వారి యొక్క కుటుంబం ముందుకెళ్తూ ఉన్నది. కొన్నాళ్ళకే మేరీ స్లెసర్ గారి యొక్క బ్రదర్స్ ఇద్దరు కూడా నిమోనియా అనేటువంటి వ్యాధితో చనిపోయారు. ఈ విధంగా వారి యొక్క జీవితము కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆమె చదువుకోవడం మాత్రం ఆపేవారు కాదండి. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి కొన్ని గంటలు ఆ యొక్క జూట్ మిల్లో పనిచేసుకుని, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ సాయంకాలం వచ్చి డైరెక్ట్గా స్కూల్ నుంచి ఆ యొక్క మిల్కి వచ్చేసి అక్కడే ఆమె పని చేసుకుని తర్వాత ఆమె ఇంటికి వెళ్ళేదండి. ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా మేరీ స్లెసర్ గారు ఎంతో కష్టపడుతూ తన తల్లికి తోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించడంలో ఆమె ముఖ్యమైన పాత్రను ఆమె పోషిస్తూ వస్తున్నారు. మేరీ స్లెసర్ గారికి ఇష్టమైన రోజు ఆదివారం అంటాడు. ఎందుకంటే ఆ రోజు జూట్ మిల్ క్లోజ్ అయి ఉంటుంది, అదేవిధంగా స్కూల్ కూడా సెలవు ఉంటుంది. ఆమె చక్కగా చర్చికి వెళ్ళి నేను దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుని వాక్యాన్ని వినొచ్చు అని చెప్పి ఆమె ఎంతో ఆ యొక్క ఆదివారాన్ని ఆమె ఇష్టపడుతూ ఉండేదంట. ఈ విధంగా ఆమె చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం పట్ల అమితమైనటువంటి ఆ యొక్క నమ్మిక, విశ్వాసంతో, ఆసక్తితో ఆమె చర్చికి వెళ్తూ ఉండేదంట. ఆమెకి 14 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికే షీ బికేమ్ ఏ స్కిల్డ్ జూట్ వర్కర్. ఆ యొక్క మంచి ప్రావీణ్యం పొందినటువంటి జూట్ వర్కర్గా ఆ మిల్లులో ఆమె చక్కగా పనిచేస్తూ ఉండేదంట. రోజుకు 12 గంటలు ఆమె ఆ యొక్క పనిని చేస్తూ ఉండేదంట. ఆఫ్టర్ స్కూలింగ్ ఆమె యొక్క చదువుల్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఎందుకంటే ఒక పక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, మరొక పక్క ఆమె తన పని చేసుకోవాలి. మరి వీటితోనే ఆమెకు సమయం అయిపోయేది, ఇంకా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయలేకపోయింది. ఒకనొక రోజు ఆమె వెళ్తున్నటువంటి ఆ యొక్క చర్చ్లో ఒక ఎల్డర్ లేడీ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, నీ పాపాలను నీవు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర వాటిని విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం వచ్చి మారు మనసు పొందితేనే నువ్వు రక్షింపబడతావు అని చెప్పినటువంటి ఆ యొక్క సువార్తను బట్టి, ఆ యొక్క బోధన బట్టి ఆమె తన యొక్క మనసును మార్చుకుంది. యేసుక్రీస్తు ప్రభు నిర్లక్ష్యునిగా అంగీకరించింది, రక్షణ పొందిందండి. ఈ విధంగా ఆమె దేవుని యొక్క ఆలయానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేది. ఒకరోజు ఆ చర్చికి వచ్చినటువంటి మిషనరీస్ వారు గెస్ట్ స్పీకర్స్గా వచ్చి ఎవాంజలిజం గురించి, మిషనరీ సేవ గురించి వారు ప్రకటించినప్పుడు ఎవరైనా మిషనరీస్ వెళ్ళాలని ఆసక్తి చూపుతున్నారా అన్నప్పుడు
మేరీ లెస్టర్ గారికి ఎంతో ఆసక్తి ఉంది, కానీ వెనకున్నటువంటి తన కుటుంబం యొక్క పరిస్థితులు బట్టి, వారిని పోషించేటువంటి భారాన్ని బట్టి ఆమె తన హృదయంలోనే దేవుడిని ప్రార్థించింది, ప్రభువా మీకోసం మిషనరీ వాళ్ళని ఇష్టపడుతున్నాను, కానీ మరి వెనకాల కుటుంబం ఉంది నాయన అని చెప్పి ఆమె దేవుడిని ప్రార్థిస్తూ వచ్చేదండి. ఈ విధంగా ఆమె తన హృదయం అందే దేవుణ్ణి ఆమె ప్రార్థిస్తూ వచ్చింది. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్లో ఉంటారో ఆ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఆ యొక్క పిల్లలందరికీ కూడా ఆమె ఒక సండే స్కూల్ స్టార్ట్ చేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఎక్కడెక్కడైతే ఆ పని చేసుకునేటువంటి వర్కర్స్ ఉంటారో ఆ స్లమ్ ఏరియాలో వారికి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక సండే స్కూల్ స్టార్ట్ చేస్తుంది. పిల్లలందరినీ కూడా సమకూర్చి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వారికి మంచి ప్రవర్తన గురించి, నడవడికల గురించి ఆమె బోధించడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా కొన్ని గ్యాంగులు, ఆ యొక్క చెడిపోయినటువంటి గ్యాంగులు ఉన్నాయి కదండి, ఆ గ్యాంగ్ ఒకటి ఈమె మీదకి వ్యతిరేకంగా రావడం స్టార్ట్ చేశారు. ఎందుకనంటే ఆదివారం రోజు మేము ఆడుకుంటుంటే మీ పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతుంది, ఆమె దేవుడి గురించి చెప్తుంది, మేము ఆడుకోవడానికి కుదరట్లేదని చెప్పి ఆ గ్యాంగ్లో ఒక గ్యాంగ్ లీడర్ వచ్చి, ఒక చిన్న కుర్రాడు వచ్చి ఆమె దగ్గరికి ఒక రాయి తీసుకుని ఆ రాయికి తాడు కట్టి ఆమెని కొట్టాడు. కొట్టి నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మేము ఊరుకోము అని అన్నప్పుడు ఆమె ఏ మాత్రం వెనకడు వేయలేదు. ఆ గాయం ఎంత గట్టిగా తగిలినప్పటికీ కూడా ఆమె అలాగే ఆ యొక్క సండే స్కూల్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఎవరైతే గ్యాంగ్ ఈమె మీద వ్యతిరేకంగా వచ్చారో వారు కూడా ఆ సండే స్కూల్కి వచ్చి దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆకర్షింపబడి వారు కూడా వారి ప్రవర్తన మార్చుకున్నారంట. ఈ విధంగా మేరీ లెస్టర్ గారు తన యవ్వనంలోనే ఆమె ఆ యొక్క ఓర్పును బట్టి, ధైర్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు ఆమె నడిపించగలిగింది. ఈ విధంగా అదే స్లంలో ఒక పెద్ద పరిచర్యగా, ఒక పెద్ద సేవగా, ఒక పెద్ద సంఘాన్ని కూడా ఆమె కట్టింది. ఆ తర్వాత ఒకనొక రోజు తన యొక్క తల్లి గారు డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క స్టోరీని ఆ యొక్క మ్యాగజైన్లో చదువుతున్నప్పుడు మేరీ లెస్టర్ గారు కూడా ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క స్టోరీని చదివి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మిషనరీగా ఆ యొక్క ఆఫ్రికా దేశానికి వెళ్తాను, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి దేవుని యొక్క సేవ చేస్తానని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎవరైనా మిషనరీగా దేవుని సేవ చేయడం ఇష్టపడినప్పుడు వారు మిషనరీ సంస్థ ద్వారా వెళ్ళడం వారికి ఎంతో అనుకూలం. ఎందుకంటే ఈ యొక్క మిషనరీ సంస్థ ద్వారా వారు వెళ్ళడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ని వారు పొందుకోగలుగుతారు. అవేంటంటే, ముందుగా ఏ దేశానికి వారు మిషనరీగా వారు వెళ్తారో ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని, ఆ యొక్క టికెట్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క మిషనరీ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండోది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి మిషనరీస్కి ఫలానా వ్యక్తి వస్తున్నారు, ఆమెను రిసీవ్ చేసుకోండి అని చెప్పి వారు లెటర్ రాస్తారు. అట్ ద సేమ్ టైం మిషనరీగా వెళ్ళేటువంటి వ్యక్తి కోసం అక్కడ కొన్ని క్వార్టర్స్ని వీరు ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ ఉండడానికి, దేవుడి సేవ చేయడానికి కొంత అనుకూలత ఉంటుంది ఎప్పుడంటే మిషనరీ సంస్థ ద్వారా వెళ్ళినప్పుడు. ఇంకా మనం చూస్తే ఆ యొక్క మిషనరీగా వెళ్ళకముందే వారు అక్కడ ఉండేటువంటి భాషను వీరికి ముందుగానే నేర్పుతారు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే హానరోరియన్ ఆ యొక్క జీతాన్ని కూడా వారు కొంత ఇస్తారంట. ఈ విధంగా ఆ యొక్క మిషనరీ సంస్థ ద్వారా వెళ్ళడం ద్వారా ఆ యొక్క పూర్తిగా అక్కడ సేవ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, వేరే విషయాల మీద ఎక్కువ సమస్య వారికి ఉండదన్నమాట. ఈ విధంగా మేరీ లెస్టర్ గారు కూడా మిషనరీగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్కి ఫారెన్ మిషన్ బోర్డుకి ఈమె అప్లై చేశారు. అయ్యా, నేను మిషనరీగా మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే ఆమె అప్లికేషన్ పెట్టిందో వారు కన్సిడర్ చేశారు. ముందుగా ఆమె గత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. ఇక మిషనరీస్కి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అవసరం. ఈ విషయం ముందుగానే నేను చెప్పాను అంతకుముందు వీడియోస్లో. ఈమెకి అంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదండి. అయినప్పటికీ ఆ యొక్క స్లమ్ ఏరియాస్లో ఆమె చేసినటువంటి ఆ యొక్క పరిచర్యను
ఆమె అద్భుతంగా ఆమె జరిగించినటువంటి ఆ యొక్క సేవను బట్టి ఆ యొక్క సంఘాన్ని బట్టి దాన్ని కన్సిడర్ చేసుకుని వీరు మేరీ స్లెస్సర్ గారిని ఆ యొక్క వెస్ట్ ఆఫ్రికాకి పంపించడానికి వారు ఓకే చేశారు. ఈమె ఆ యొక్క వెస్ట్ ఆఫ్రికాకు వెళ్ళక ముందు ఈడెన్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో ఈమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాక 1876 సంవత్సరంలో వెస్ట్ ఆఫ్రికాకి మిషనరీగా ఆమె వెళ్ళారండి. అక్కడే క్వార్టర్స్లో 3 ఇయర్స్ పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి భాష పట్ల సంపూర్ణమైనటువంటి ఆ యొక్క పట్టును సంపాదించి లోకల్గా ఆమె ఎంతగానో తిరుగుతూ ఉండేది. అక్కడ కలబార్ అనేటువంటి చోటికి ఆమె వెళ్ళిందండి. అది ఎలాంటి ప్రాంతం అంటే ఆ యొక్క నరబలి ఇచ్చేటువంటి దురాచారాలు కలిగినటువంటి ప్రాంతం ఆ యొక్క కలబార్. ఆ కలబార్ ప్రాంతానికి ఆ చోటికి మేము వెళ్ళింది. ప్రారంభంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైరల్ ఫీవర్స్ బట్టి ఈమె ఆరోగ్యం పాడైంది. ఈమె ఆరోగ్యం పాడైనప్పుడు ఆమెను తిరిగి స్కాట్లాండ్ దేశానికి పంపించేశారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత మరలా అదే ఆఫ్రికా దేశానికి, నైజీరియాకి, ఆ యొక్క కలబార్ ప్రాంతానికి ఆమె సేవ చేయడానికి ఆమె తిరిగి వచ్చింది. ఈమెకి సెక్యూరిటీ గార్డ్ ఇస్తానని చెప్పి ఆ యొక్క మిషనరీ వారు చెప్పినప్పటికీ ఆ సెక్యూరిటీని కూడా ఆమె రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతానికి ఆమె సేవ చేయడానికి వెళ్ళిందండి. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్స్తో వెళ్తే వారు నన్ను దేవుని సేవకురాలుగా నన్ను అంగీకరించరు, నన్ను ఒక ఆఫీసర్ ఏమో అనుకుంటాను, వాళ్ళ దగ్గరికి రాను అని చెప్పి ఆ యొక్క సెక్యూరిటీని కూడా ఆమె రిజెక్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని ఆమె జాగ్రత్తగా పరిశీలిస్తుందండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలను చూసి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. అందులో మొదటిది ఏంటంటే, ఒక స్త్రీ డెలివరీ టైంకి వచ్చిందండి. ఆ యొక్క డెలివరీ టైంకి వచ్చినప్పుడు ఆమెకు 2 బిడ్డలు పుట్టారు, అంటే ట్విన్స్ పుట్టారు. ఎప్పుడైతే ఆమె ట్విన్స్ పుట్టారో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు ఆ 2 బిడ్డలను తీసుకెళ్ళి తల్లి నుంచి వేరు చేసేసి దూరంగా ఎక్కడికో తీసుకెళ్ళి ఆ చెట్టు కింద తుప్పల్లో వారిని పడేసి వచ్చేసారండి. ఈమెకి అర్థం కాలేదు. అదేంటి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని తీసుకెళ్ళి ఆ యొక్క అంత దూరంగా తుప్పల్లో పడేసి వచ్చారు ఏంటంటే, వారు చెప్పారు, ఎవరైనా ఒక స్త్రీకి ట్విన్స్ పుడితేనంటే వారు దురాత్మ వల్ల పుట్టిన వారని, ఆ ఇద్దరిలో ఒకడు దురాత్మతో ఉంటాడని, మరొక బిడ్డ మంచివాడని వారి యొక్క ఆచారం అంటారు. కానీ వారిద్దరూ ఒకేలాగా ఉంటారు కాబట్టి ఐడెంటిఫై చేయలేము కాబట్టి వారిద్దరిని దూరంగా పడేస్తాం. వాళ్ళు అక్కడే ఆ యొక్క ఎండ దెబ్బకు, ఆ యొక్క వర్షానికి వారు చనిపోవాలి, లేదా ఆ యొక్క అడవి మృగాలు వచ్చి వాళ్ళు తినేస్తాయి కాబట్టి వారు చనిపోతారు అన్నప్పుడు ఆ యొక్క దురాచారాలు విన్నటువంటి మేరీ స్లెస్సర్ గారు ఎంతగానో ఆమె ఆశ్చర్యపోయారు, ఎంతగానో ఆమె వ్యాధిని చెందారు. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ తీసుకుని అక్కడ ఉన్నటువంటి తన యొక్క నివాసంలోకి తీసుకెళ్ళి వారిని పెంచడం స్టార్ట్ చేసింది. ఈ విధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్త్రీలకు పుట్టేటువంటి ఆ యొక్క ట్విన్స్, ఎక్కడెక్కడైతే ట్విన్స్ పుట్టారనే సమాచారం మనకు తెలుస్తుందో, రాత్రి పగలే తేడా లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని తెచ్చుకుని ఆమె పెంచి వారిని పోషించడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఆమె ఆ యొక్క నరబలి ఇచ్చేటువంటి ఆ యొక్క కలబార్ ప్రాంతంలో దేవుని సేవను ఆమె చేస్తూ వస్తారు. ఆ బిడ్డల్ని పోషిస్తూ వారిని పెంచుతూ ఆమె వస్తూ ఉంది. ఆ బిడ్డలు వారు ఎదిగి వారు మంచి వ్యక్తులుగా, ప్రయోజకులుగా వారు మారడం చూసి ఆ గ్రామస్తులందరూ కూడా వీరిలో ఎలాంటి దురాత్మ లేదు అని చెప్పి వారి ఆచారాలను వారు మార్చుకోవడం వారు స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఆమె ఆ యొక్క ఆఫ్రికా ప్రాంతంలో, కలబార్ ప్రాంతంలో 30 సంవత్సరాల పాటు ఆమె సేవ చేస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు వృత్తి విద్యలను నేర్పుతూ, మహిళలకు ప్రత్యేకంగా అకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించడంలోనూ, స్కూల్స్ స్టార్ట్ చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఇంకా మనం చూస్తేనండి, అక్కడ మరొక భయంకరమైన దురాచారం కూడా ఉంది. అదేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనే ఎలిగేషన్ ఆ వ్యక్తి మీదకి వస్తే వీళ్ళు ఏం చేసేవారంటే, ఏ వ్యక్తి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో ఆ వ్యక్తికి విషం తీసుకొచ్చి తాగమనేవారంట. ఆ విషం తాగిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి నిర్దోషి అయితే న్యాయదేవత ఆ వ్యక్తిని కాపాడుతుంది, ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి న్యాయం చేసుకునేవాడు అని చెప్పి అనేక మందికి ఆ విషం ఇవ్వడం, ఆ విషం తాగి వాడు చనిపోవడం,
వీరు ధ్యానం చేశారు, వారు నిర్ధారించారు, వారు చేస్తుండేవారు. ఇది చూసినటువంటి మేరీ స్లెస్సర్ గారు ఇది చాలా తప్పు, అసలు ఇందులో ఎలాంటి నాలెడ్జ్ లేదు, మీకు విషయం ఎవరు తాగినా చనిపోతారు, మీరు తాగినా నేను తాగినా ఎవరు తాగినా చనిపోతారు, దీని ద్వారా ఆ వ్యక్తి నిర్దోష కాదా అనేది ఎవరు తెలుసుకోలేరు, మీ ఆచారాలను మార్చుకోండి అని చెప్పి ఆ యొక్క దురాచారాలన్నింటినీ కూడా ఆమె మారుస్తూ వస్తున్నారండి. ఈ విధంగా ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దురాచారాల రూపు మారింది. అక్కడ ఉన్నటువంటి మహిళలను చాలా హీనంగా, చాలా దారుణంగా వారు ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఉమెన్ రైట్స్ని తీసుకొచ్చి ఆ యొక్క మహిళలను ఆమె కాపాడడం ప్రారంభించింది. ఇంకా కొన్ని దుర్మార్గమైనటువంటి ఆ యొక్క తీర్పులు కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉండేవంటండి. అదేంటంటే అక్కడ ఉండేటువంటి ఆ గ్రామాల్లో కొంతమంది పెద్దలు ఉండేవారట. ఆ పెద్దలకి ఉన్నటువంటి పిల్లలకి, ఆ పెద్దలకి పుట్టినటువంటి ఆ యొక్క పిల్లలకి కొంతమంది బానిసలు ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఒక పెద్ద తన యొక్క ఎవరైనా ఒక పెద్దకి పుట్టినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ చనిపోతే ఆ కుమారుడికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బానిస భార్యను వాళ్ళందరినీ కూడా చంపేసేవారు. ఈ విధంగా భయంకరమైనటువంటి ఆ యొక్క దురాచారాలు అక్కడ ఉంటూ ఉన్న సమయంలో మేరీ స్లెస్సర్ గారు ఆ యొక్క దురాచారాలన్నింటినీ కూడా ఆమె రూపుమాపి వారి జీవితాలను నూతనంగా మార్చిందండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆ యొక్క ప్రాంతంలో ఆమె బోధించడం ప్రారంభించి దేవుని యొక్క సువార్తను ఎప్పుడైతే ఆమె ప్రకటించిందో వారందరూ కూడా ఈమెని ఎంతో గౌరవంగా వైట్ మా అని పిలిచేవారు. అంటే వైట్ అంటే ఈమె స్కాట్లాండ్ దేశంలో పుట్టింది కాబట్టి ఈమె తెల్లగా ఉంటారు కాబట్టి వైట్ అని, మా అంటే అమ్మ అని, ఇలాగా వైట్ మా అని, అమ్మ అని ఎంతో గౌరవంగా ఆమెను పిలుస్తూ వచ్చేవారు. ఈ విధంగా ఆమె ఆ యొక్క ఆఫ్రికా ఆ యొక్క దేశంలో నైజీరియా ప్రాంతంలో ప్రాముఖ్యంగా కలబార్ అనేటువంటి ప్రాంతంలో ఆమె గొప్ప సేవను ఆమె చేస్తూ వస్తున్నారు. మిషనరీ సంస్థ ద్వారా ఈమెకు వస్తున్నటువంటి ఆ యొక్క హానరోరియన్ జీతాన్ని కూడా తన యొక్క ఇంటికి పంపించేసిందండి. తన యొక్క కుటుంబంలో తన తల్లి మరియు చెల్లెల కోసం ఆ యొక్క హానరోరియన్ ఆ యొక్క జీతాన్ని కూడా ఈమె ఏమాత్రం ఖర్చు పెట్టుకోకుండా తనంతటినీ కూడా కుటుంబానికి వారి పోషణ కోసం పంపించేసిందండి. ఈమె అక్కడ ఆఫ్రికా ప్రజలు ఏ ఆహారం అయితే తినేవారో ఈమె కూడా అదే తినేదండి. ఈ విధంగా కుటుంబం పట్ల కూడా అంత సేవ చేస్తున్నప్పటికీ కుటుంబం పట్ల కూడా ఆమె బాధ్యత కలిగి ఆమె ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమెకు లెటర్ వచ్చింది. ఏమనంటే అనారోగ్యంతో మీ తల్లి చెల్లెలు కూడా చనిపోయారని చెప్పి ఎంతో బాధపడింది, ఎంతో వేదన పడింది. ఆ తర్వాత మరలా ఆమె స్కాట్లాండ్కి తిరిగి వెళ్ళలేదండి. నా చావో బ్రతుకో, ఇదే నా ఇల్లు, ఇదే ఇదే నా జీవితం అని చెప్పి ఆఖరి క్షణం వరకు అదే ఆఫ్రికా ప్రాంతంలో, అదే నైజీరియాలో ఆ వ్యక్తుల మధ్య ఆమె జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆమె ఆఖరి క్షణం వరకు అక్కడే ఉండి 1915వ సంవత్సరం జనవరి 13వ తారీఖున ఈమెకు 66 సంవత్సరాల వయసున్న సమయంలో ఆమె ప్రభువునందు నిద్రించారండి. ఈ విధంగా ఆమె ఆఫ్రికా ప్రాంతంలో విశేషమైనటువంటి సేవలు చేశారు. అనేక మంది చనిబిడ్డలను కాపాడారు. ఆ యొక్క ఉమెన్ రైట్స్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఆ యొక్క చేతి వృత్తులను నేర్పడం, ఆ యొక్క అకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయడం, స్కూల్స్ స్టార్ట్ చేయడంలో ఈమె ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఆ యొక్క హై స్కూల్స్కి, చర్చ్కి, ఒక రోడ్డుకి ఇలా కొన్ని వాటికి మేరీ స్లెస్సర్ అని పేరు పెట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఇప్పటికీ మేరీ స్లెస్సర్ గారిని వారు గౌరవిస్తూ ఆమె జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టారండి. ఈ విధంగా మేరీ స్లెస్సర్ గారు తన జీవితంలో ఆ యొక్క మిషనరీగా ఆఫ్రికా దేశంలో గొప్ప సేవను ఆమె చేశారు. ఈమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానించుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. ఇదండి మేరీ స్లెస్సర్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక.